గట్టు ఇంకా చింకి యొక్క ఇసుక కోట. ఇవాళ ఉదయం నుండి గట్టు చింకి చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ స్కూల్ ఆఖరి రోజు కాబట్టి. మరుసటి రోజు నుండి సమ్మర్ వెకేషన్ మొదలవుతుంది. అసలు వాళ్ళకి ఇవాల్టి నుండి స్కూల్కి వెళ్ళాలి అని అనిపించలేదు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది స్కూల్కి వెళ్లాల్సిందే అని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి స్కూల్ సమ్మర్ వెకేషన్ హోంవర్క్ ఇస్తారు కాబట్టి. అది వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. పదగట్టు, మనం త్వరగా తయారవుదాం, స్కూల్ బస్ వచ్చేస్తుంది. అవును చింకి, ఈరోజు త్వరగా గడిచిపోవాలి. త్వరగా స్కూల్కి వెళ్ళాలి, త్వరగా ఇంటికి రావాలి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అవును, నిజంగా మజా వస్తుంది కదా. రేపటి నుంచి మనం రోజు ఇంట్లోనే ఆడుకోవచ్చు. అమ్మ చేసిన టేస్టీ టేస్టీ వంటలు తినొచ్చు. సాయంత్రం సైకిల్తో ఆడుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు. మరి చాలా మజా వస్తుంది కదా. పద త్వరగా స్కూల్కి బయలుదేరదాము. ఇద్దరూ త్వరగా తయారవుతారు. ఇంక వెనక నుండి అమ్మ వచ్చి ఇలా అంటుంది, గట్టు చింకి, త్వరగా వచ్చి టిఫిన్ పూర్తి చేయండి, స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఈ ఇద్దరూ అమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ తయారు చేస్తుంది అమ్మ. అమ్మా, నిజంగా చాలా మజా వచ్చింది. శాండ్విచ్ భలే ఉంది. అవునమ్మా, గట్టు చెప్పింది నిజమే. ఇవాళ శాండ్విచ్ చాలా రుచిగా ఉంది. మాకు స్కూల్కి కూడా ఇవే ప్యాక్ చేయి. మా ఫ్రెండ్స్ అందరికి శాండ్విచ్ తినిపిస్తాను. వాళ్ళకి కూడా చాలా మజా వస్తుంది. అమ్మ వాళ్ళ మాటలు విని నవ్వుతుంది. ఇంక వాళ్లతో చెప్తుంది తను వాళ్ళకి లంచ్ బాక్సులో చాలా శాండ్విచ్లు పెట్టానని. గట్టు ఇంకా చింకి టిఫిన్ చేస్తారు. ఇంకా స్కూల్ బస్ కోసం బయట నిలబడి ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళకి ఇవాళ స్కూల్ బస్సు కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు మిగతా పిల్లలు కూడా వాళ్ళలానే చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. పిల్లలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సెలవులు ఎలా గడపాలని. నేను సెలవులకి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే మా ఇంట్లోనే ఉంటాను. పగలంతా స్నేహితులతో ఆడుకుంటాను, ఇంకా టీవీ చూస్తాను. నేనైతే రోజు సాయంత్రం సైకిల్ తొక్కడానికి వెళ్తాను. అమ్మ చేసిన టేస్టీ భోజనం పగలు తింటాను. అలా అయితే నువ్వు మళ్ళీ స్కూల్ తెరిచేసరికి గట్టు బదులు మోటు గట్టులా మారిపోతావు. ఆ తర్వాత పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. కాసేపటికి టీచర్ క్లాస్లోకి వస్తుంది. క్లాస్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా మనసు పెట్టి క్లాస్ వింటూ ఉంటారు. ఇంకా కాసేపటి తర్వాత లంచ్ బెల్ అవుతుంది. గట్టు ఇంకా చింకి కూర్చుని వాళ్ళ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింకి చూస్తుంది ఒక చిన్న చీమ టీచర్ టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది కాస్త దూరం ఎక్కిన వెంటనే మళ్ళీ తిరిగి కింద పడిపోతుంది. అయినా సరే అది మళ్ళీ లేచి టేబుల్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అలా అది మాటికి ఒక 15-20 సార్లు కింద పడిపోతూ ఉంటుంది. అయినా కూడా అది ఓటమిని ఒప్పుకోకుండా టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చింకి ఈ విషయాన్ని గట్టుకి కూడా చూపిస్తుంది. ఆ చీమ టేబుల్ పైకి ఎక్కేస్తుంది. అది చూసి చింకి చాలా ఆనందపడుతుంది. అప్పుడే టీచర్ క్లాస్లోకి వస్తుంది. తను చూస్తుంది గట్టు ఇంకా చింకి తన టేబుల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టు. గట్టు చింకి, నా టేబుల్ని మీ ఇద్దరూ అంత దీర్ఘంగా ఎందుకు చూస్తున్నారు? గట్టు జరిగిన విషయమంతా టీచర్కి చెప్తాడా. ఓ చెప్పండి. గట్టు ఇంకా చింకి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చీమను చూస్తూ ఉంటారు. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏముందని నేను చెప్తా. ఇప్పుడు ఈ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే, అది సాధించేటప్పుడు మనం ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, మనం అలానే కష్టపడుతూ మనం చేరాలనుకునే దానికి మనం చేరుకోవాలి. గట్టు ఇంకా చింకి టీచర్ మాటలు చాలా జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత కాసేపటికి స్కూల్ బెల్ మోగుతుంది. స్కూల్ అయిపోతుంది. తర్వాత గట్టు చింకి ఇంటికి తిరిగి వెళ్తారు. వెళ్లిన వెంటనే వాళ్ళ అల్లరి మొదలు పెడతారు. ఇంకాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తారు. చెప్పు చింకి, ముందు ఎక్కడికి వెళ్దాం? ముందు పార్కుకి వెళ్దాం. అక్కడ చాలా మంది పిల్లలుంటారు ఆడుకోవడానికి. పదా వెళ్దాం, భలే ఉంది. అలా అనుకుని ఇద్దరు పార్కు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పార్కులో చాలా పెద్ద రౌండ్ ఏరియా ఉంటుంది. అందులో చాలా శాండ్ కూడా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలు రకరకాల షేప్స్ తయారు చేస్తూ ఉండేవారు. ఇంకా క్యాజువల్ కూడా కడుతూ ఉండేవారు. వాళ్ల వీళ్లతో మట్టిలో వాళ్ల పేర్లు కూడా రాసుకుంటూ ఉండేవారు. గట్టు ఇంకా చింకి కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. వచ్చి అందరి పిల్లల్ని బాగా సతాయిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పిల్లల్ని ఏదో ఒక విషయాన్న ఏడిపిస్తూ సతాయిస్తూ ఉండేవాడు.
ఇక్కడ లేదు, ఒంటరిగా ఆడుకుంటాను. మీరు వెళ్ళిపోండి. ఎందుకలా? నువ్వు అక్కడివి ఎందుకు ఆడుకుంటావు? ఈ పార్క్ అందరిది కదా. ఇక్కడ అందరూ కూడా సమానమే. బంటి గట్టు మాటలు వినకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. గట్టుకి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు ఆఖరిలో బంటి ఇలా అంటాడు. చూడు గట్టు, నేను అందరు పిల్లలను ఇక్కడ ఆడుకోనివ్వాలి అంటే శాండ్ క్యాస్టల్ పోటీలోనే గెలవాలి. నువ్వు నాకన్నా బాగా శాండ్ క్యాస్టల్ కడితే అందరు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఏమంటావు? పిల్లలందరూ గట్టు వైపు చాలా ఆశతో చూస్తూ ఉంటారు. గట్టు అప్పుడే ఆలోచనలో పడతాడు. ఏమైంది గట్టు, భయపడ్డావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వు. సరే సరే, నేను పోటీకి ఒప్పుకుంటున్నాను. గట్టు, నువ్వు నిజంగానే కట్టాలనుకుంటున్నావా? నాకు చాలా భయంగా ఉంది. దెయ్యం ఎందుకు చింకి? మనమేమీ ప్రయత్నించకన్నా ముందే ఓటమిని ఎందుకు ఒప్పుకోవడం? మనం ఏదైనా సాధించాలి అంటే ముందు ప్రయత్నించాలి. పదండి, అందరం కలిసి బండికి బుద్ధి చెప్దాం. గట్టు ఇచ్చిన ధైర్యంతో చింకీ కూడా అతనితో కలిసి శాండ్ క్యాజల్ కడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కష్టపడి చాలాసేపు శాండ్ క్యాజల్ తయారు చేస్తారు. వాళ్ళ శాండ్ క్యాజల్ చాలా అందంగా తయారవుతుంది. కానీ మరొక పక్క బంటి శాండ్ క్యాజల్ అంత బాగా తయారవదు. అతను అది గమనిస్తాడు. గట్టు వాళ్ళ శాండ్ క్యాజల్ చాలా అందంగా తయారవుతుంది. అప్పుడే అతనికి ఒక అల్లరి పని చేయాలనిపిస్తుంది. బంటి కావాలని గట్టుని దానిపైన పడేలా చేస్తాడు. గట్టుకి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతను తయారు చేసిన శాండ్ క్యాజల్ పైనే పడిపోతాడు దడేల్మని. ఇంకా వాళ్ళు కట్టిన శాండ్ క్యాజల్ మొత్తం పాడైపోతుంది. అరే సారీరా గట్టు, పొరపాటున నాకు కాలు జారి నీకు తగిలింది. ఏమీ అనుకోకు. గట్టుకే తెలుసు బంటి కావాలని ఇదంతా చేశాడని. కానీ అతను అతన్ని ఏమీ అనలేదు. ఎందుకంటే గట్టు అతనితో గొడవ పడాలి అని అనుకోలేదు కాబట్టి. కానీ గట్టు ఇంకా చింకీ కష్టపడి తయారు చేసిన శాండ్ క్యాజిల్ మొత్తం పాడైపోయింది. చింకీకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏడోకి చింకి, మనం దీన్ని మళ్ళీ త్వరగా బాగు చేయొచ్చు. మనకింకా సమయం మిగిలింది. లేదు గట్టు, మనం ఇది ముందులా చేయలేము. మొత్తం పాడైపోయింది. లేదు చింకి, అలా అనకూడదు. మనం ప్రయత్నిస్తూ ఉండాలి. గుర్తులేదా ఈరోజు మన టీచర్ ఏం చెప్పారు? చింకీ గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటుంది. గుర్తుంది కదా, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ప్రయత్నమే మనల్ని మన గెలుపు దగ్గరికి తీసుకుని వెళుతుంది. గుర్తు చేసుకో, ఒకసారి ఆ చిన్న చీమ ఎన్నిసార్లు ప్రయత్నించి ఆఖరికి టేబుల్ పైకి చేరుకుంటుందో చూస్తున్నావు కదా. దీన్ని బట్టే ఇప్పుడు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే చివరికి విజయం సాధిస్తాము. చింకీకి గట్టు మాటలు విని మళ్లీ ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి మళ్లీ ఒక కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఇద్దరు అస్సలు ఆగకుండా మళ్లీ వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూనే ఉంటారు. కాసేపట్లో వాళ్ళు కొత్త శాండ్ క్యాజిల్ తయారయ్యే సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ శాండ్ క్యాజిల్ బంటి శాండ్ క్యాజిల్ కన్నా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ చూసి చాలా ఆనందంగా ఉంటారు. బంటి అతను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అతను వచ్చి అందరినీ క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి హాయిగా పార్కులో ఆడుకుంటూ ఉంటారు.